ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పాఠశాలలు అదే విధంగా కళాశాలలకి ఇతరులు వెళ్ళకూడదు అని చెప్పేసి ఏదైతే గత 2 నెలల కిందట ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది। ఆ ఉత్తర్వులను ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం ఎదుట ఈరోజు ప్లకార్డ్స్ తో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। మరి ప్రధానంగా ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి అనేక సందర్భాలుగా ఈరోజు వారు కూడా ఏదైతే మరి విద్యార్థులకి అండగా ఉంటాం, విద్యార్థి సంఘాలకి అండగా ఉంటాం, మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆ రోజు మరి ఏదైతే తెలుగుదేశం పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘంగా ఉన్నటువంటి టీఎన్ఎస్ఎఫ్ను కలుపుకొని మరి అనేక కార్యక్రమాలు కూడా మరి చేయడం జరిగింది। మరి ఇవన్నీ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు మరి గుర్తు లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం। అదే విధంగా ఏదైతే కేవలం ఈరోజు ఏదైతే ఉత్తర్వులు తెచ్చారో, ఏదైతే కళాశాలలకి పాఠశాలలకి మరి జిల్లా అధికారుల అనుమతి లేనిదే వెళ్ళకూడదని చెప్పేసి నిబంధన పెట్టారో, కేవలం అది కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్ని కాపాడడం కోసమే ఈరోజు ఆ ఉత్తర్వులు తెచ్చారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది। అదే విధంగా ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి విద్యార్థి నాయకుడిగా పనిచేశారు। ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మరి అదే ముఖ్యమంత్రి ఈ తరహాలో నీలాగా ఆలోచన చేసింటే ఈ రోజు మీరు ఈ యొక్క ఎంపీపీ కాదు కదా, ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా మీరు అయ్యే పరిస్థితి ఉండేది కాదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నాం। తక్షణమే ఏదైతే మీరు ఉత్తర్వులు జారీ చేశారో, పాఠశాలలకి కళాశాలలకి వెళ్ళకున్నటువంటి నిబంధన పెట్టారో ఆ నిబంధనని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం విద్యార్థి సంఘాలని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతూ ఉన్నాడు। ఖచ్చితంగా విద్యార్థి సంఘాలకు కూడా స్పష్టంగా అర్థమైంది। ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి తగిన బుద్ధి చెప్పడానికి విద్యార్థి సంఘాలంతా ఏకమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా అనంతపురం నగరంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మరి 10వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమం పెట్టబోతా ఉంది। మరి ఏదైతే ఈరోజు మిర్చినటువంటి ఏదైతే పదయాత్రలో చేసినటువంటి హామీలు కావచ్చు, ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఈరోజు మీరు సూపర్ 6 తోనే ఈ రాష్ట్రాన్ని ఈరోజు మీరు పక్కదారి పట్టించినటువంటి పరిస్థితికి తెచ్చారు। అంటే ఈ రోజు అనేక మంది అంటే ఈరోజు సంక్షేమ ఆశ్రయ సమస్యలు ఉన్నాయి, విద్యారంగ సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, అనేక మంది ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉంటే మరి ఇలాంటివి డెవలప్మెంట్ చేయకోకుండా ఏదో ఈరోజు పనికిరానటువంటి స్కీములు తెచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు అందే విధంగా చేస్తా ఉన్నారు। దీన్ని ఖండిస్తా ఉన్నాం। తక్షణమే ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలపై అదే విధంగా నిరుద్యోగ సమస్యలపై దృష్టి పెట్టి ఈ రాష్ట్రానికి అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం।